రెండు రాష్ట్రాల ప్రజలను కుదిపివేసిన పాస్టర్ ప్రవీణ పగడాల గారి అనుమానాస్పద మృతిలో జరిగిన జాప్యం, నిర్లక్ష్యం వలన ఈరోజు ఈ రాష్ట్రంలో క్రైస్తవ సోదరుల మధ్య, అదేవిధంగా మిగతా మతాల వారి మధ్య ఒక అగాధంలాగా ఏర్పడి సాంఘిక మాధ్యమాల్లో ఒకరి మీద ఒకరు మాటల యుద్ధం చేసుకునే పరిస్థితి ఏర్పడింది. దీనికి ముఖ్య కారణం ఈ యొక్క రాష్ట్రంలోని ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే వారు ఈ అనుమానాస్పద మృతిని మొదటిగా ఐడెంటిఫై చేసి సంఘటన జరిగిన దగ్గర నుంచి కూడా వారు సంఘటన ప్రాంతంలోని వస్తువులను సేకరించడంలో అయితేనేమి, అదేవిధంగా రాజమండ్రి హాస్పిటల్కి తీసుకొచ్చిన తర్వాత శవ పంచాయతీ జరిగిన దగ్గర నుంచి, అదేవిధంగా పోస్ట్ మార్టం జరిగినప్పటి వరకు కూడా వీరు చేసిన నిర్లక్ష్యం వలన, వీరు చేసిన అలసత్వం వల్లనే ఈరోజు ఈ అనుమానాలు ఈ రాష్ట్రంలోని క్రైస్తవ సోదర హృదయాల్లో మెదులుతున్నాయి. అయినప్పటికీ ఈ క్రైస్తవ సోదరులందరూ శాంతియుతంగా, సామరస్యంగా పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన తర్వాతే మనం ఏం చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఎదురు చూస్తున్నాయి. సాధారణంగా ఇలాంటి సంఘటనలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వంటి ఇలాంటి అనుమానాస్పద మృతులు జరిగినప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా పోస్ట్ మార్టం నివేదికను 1-2 రోజుల్లోనే పూర్తి చేసి వాటిని పారదర్శకంగా ప్రజలకు, క్రైస్తవులకు వెల్లడించవలసిన ఆవశ్యకత ఉంటుంది. ఆ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం చేయకుండా సంఘటన జరిగి ఈ రోజుకి 1 వీక్ అయింది, పోస్ట్ మార్టం జరిగి 6 రోజులైంది. అయినా సరే ఇంతవరకు పోస్ట్ మార్టం ఫలితాలని ప్రజలకు వివరించడం చేయలేదు. ఈలోగా అత్యుత్సాహంతో ఈ రాష్ట్రంలోని కొన్ని తెలుగు పత్రికలు వారి యొక్క సొంత కథనాలతో కథలను అల్లుతూ ప్రజల్లో భయభ్రాంతులుగా గురి చేస్తూ రెండు మతాల మధ్యన చిచ్చులు పెట్టే విధంగా చేస్తున్న కథనాలు, వీటన్నిటినీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వమే అరికట్టి వాటిని ఈ కథనాలు రాకముందే ఈ రాష్ట్ర ప్రభుత్వమే ఈ దర్యాప్తు విషయం అయితే కానీ, ఈ యొక్క పోస్ట్ మార్టం విషయం అయితే కానీ వాస్తవాలను పారదర్శకంగా ప్రజలందరికీ వెళ్ళవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆ విషయంలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం మొత్తంగా ఫెయిల్యూర్ అయింది. ఇప్పటికే రాష్ట్ర ప్రజలందరూ తిరుగుబాటు ద్వారంతో ఎదురు చూస్తున్నారు. ఎవరికైనా శాంతికైనా, సహనానికైనా ఒక హద్దు ఉంటుంది. ఈ కూటమి నాయకులు ఇప్పటికైనా కళ్ళు తెరిచి పోలీస్ అధికారులతోనూ మాట్లాడి ఇంకా జాప్యం చేయకుండా ఈ యొక్క పోస్ట్ మార్టం రిపోర్ట్ని ముందుగా బయలుపరచాలి. అదేవిధంగా కుటుంబ సభ్యులు, ఈ రాష్ట్రంలోని క్రైస్తవులు, అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక సమాధానాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చెప్పవలసిన బాధ్యత ఉంది. సంఘటన ఏమైనప్పటికీ కూడా మేము చక్కగానే నిర్వహిస్తున్నాం అనే గర్వంతో ఈ యొక్క పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు మేము ఖండిస్తున్నాం. మీరు ఎంత నిజాయితీతో మీరు చేస్తున్నారని మీరు అనుకున్నా కూడా ప్రజలకు అనుమానం రాకుండా ఉండే విధంగా మీ దర్యాప్తు సాగితేనే మీ దర్యాప్తు మీద ఈ ప్రజలకు ఒక నమ్మకం ఉంటుంది. రేపు మీరు ఇచ్చే రిపోర్ట్ మీద కూడా ఈ ప్రజలకు ఒక నమ్మకం ఉంటుందని తెలియజేస్తున్నాం.